ఆరోపణలు కంప్లీట్లీ ఫాల్స్. ఇటువంటి ఆరోపణలు హౌస్ లో చేయొద్దని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. మీకు వేరే ఇంట్రెస్ట్ ఎవరు ఉండొచ్చు, మీరు ఎవరికన్నా రికమెండ్ చేసి ఉండొచ్చు. మీరు రికమెండ్ చేసింది అధికారులు చేయకుంటే మీరు ఆరోపణలు చేయడం ఇట్ ఈస్ టోటలీ ఫాల్స్. మీరు ఈ విషయంలో నేను ఆ విషయాలు ఇక్కడ మాట్లాడుకోవాలి, కానీ మీరు ఒక రికమెండ్ చేసి అది యాక్సెప్ట్ చేయకుంటే ఇది స్కాన్ చేసేటప్పుడు ఇది టోటలీ నాన్ సెన్స్. ప్రేమ్ చందర్ గర్గ్ అనే వ్యక్తికి ఫిలిప్పీన్స్ రైస్ ఎక్స్పోర్ట్ కి ఏమీ సంబంధం లేదు. ఇట్ ఈస్ ఎ గవర్నమెంట్ టు గవర్నమెంట్ ట్రాన్సాక్షన్. ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ has signed an agreement with the government of Philippines. Yes, the memorandum of understanding is for 8 to 10 lakh metric tons. The contract is for 1 lakh metric tons. అది ముందు 2 షిప్మెంట్స్ పోయిన తర్వాత ఫిలిప్పీన్స్ దేశంలో ఆ దేశం యొక్క ప్రెసిడెంట్ మీద కొంత డిస్టర్బెన్స్ అయింది. ఇంటర్నల్ వాళ్ళ వాటెవర్ రివోల్ట్ వాటెవర్, ప్లస్ ప్రైసెస్ పడిపోయినాయి. ఫిలిప్పీన్స్ దేశంలో జరిగిన ఇంటర్నల్ డిస్టర్బెన్స్ వల్ల ఒక ట్రాన్స్షిప్మెంట్ ఇస్ హెల్డ్ అప్ ఇన్ కాకినాడ విచ్ ఈస్ బీయింగ్ లోడెడ్ టుడే అండ్ ఈస్ లీవింగ్ ఫర్ షిప్మెంట్. మీకు చెప్పాలి, ఫిలిప్పీన్స్ గవర్నమెంట్ బికాస్ ఆఫ్ ద ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ వాళ్ళు ఇంటర్నేషనల్ బ్యాన్ పెట్టిన ఇంపోర్ట్స్ కి, స్పెషలీ ఓన్లీ ఫర్ తెలంగాణ రైస్ దే హావ్ గివెన్ ఎ స్పెషల్ పర్మిట్ of 6,975 metric tons, which is now being loaded and will leave shortly. అదే విధంగా మీరు అడిగిన దానికి the handling, the storage in Kakinada, the shipment, the insurance is all being handled by Aditya Birla Global Traders, which is the world's leading trading company. మీరు నాఫెడ్కి ఇవ్వండి, మీరు ఇంకోటి ఇవ్వండి అని మీరు పైరవీ చేసి అది యాక్సెప్ట్ చేయకుంటే స్కామ్ అంటే ఎట్లా? ఇట్ ఈస్ నాట్ రైట్. యూ హ్యావ్ యువర్ సెల్ఫ్ సెంట్ ఎ పర్సన్ టు సివిల్ సప్లైస్ కమిషనర్ అండ్ సెడ్ గివ్ ఇట్ టు నాఫెడ్ విత్ సో అండ్ సో మిడిల్ మ్యాన్. దేర్ ఆర్ నో మిడిల్ మ్యాన్. ఆదిత్య బిర్లా గ్లోబల్ ట్రేడర్స్ ఈజ్ ద వరల్డ్స్ లీడింగ్ commodity global traders. They own a shipping company, they own a global insurance company. They have been recommended by the government of Philippines. దీంట్లో దేవి స్కామ్ కి ఆస్కారం లేదు అధ్యక్ష. అదే విధంగా నో ఓకే, యూ స్పీక్ ఆఫ్టర్ మీ. అదే విధంగా గోడౌన్ ఛార్జెస్ అన్నారు, గోడౌన్ ఛార్జెస్ ఇన్ కాకినాడ, షిప్పింగ్ ఛార్జెస్, ట్రాన్సిట్, ఇన్సూరెన్స్ ఈజ్ ఆల్ paid for by the Philippines government. తెలంగాణ ప్రభుత్వానికి దానికి సంబంధం లేదు. ఓకే, అదేవిధంగా హెలికాప్టర్ మీద ఉందా, నేను యుద్ధ విమానం మీద 3000 గంటలు ఫ్లై చేసిన భారతదేశానికి. మీకు హెలికాప్టర్ మీద ఉండొచ్చు. వి ఫ్లూ మచ్ మోర్ అడ్వాన్స్ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ ఫర్ ఇండియా. అదేవిధంగా మరి పల్లా రాజేశ్వరి గారు మాట్లాడే విషయాలకి ఇప్పుడు ఈ ఫిగర్స్ మీరు చెప్పిండ్రు, మీరు ఎక్కడికి తెచ్చుకున్న ఫిగర్స్, కానీ అఫీషియల్ ఫిగర్స్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. ఐశ్వర్య గారు నేను మాట్లాడి అసలు మాట్లాడాల. ఈ ఖరీఫ్ సీజన్లో ప్యాడీ ప్రొక్యూర్డ్ ఈ 71.86 lakh metric tons, which is a record in Telangana. అదేవిధంగా our government is committed. We are a farmer friendly government. రైతులు పండించిన ప్రతి గింజ ఎంత మారుమూల ప్రాంతమైనా సరే ఎంఎస్పీకి కొనుగోలు చేస్తాము. టిఆర్ఎస్ గవర్నమెంట్ కంటే మరి చాలా ఎక్కువ ప్రొక్యూర్మెంట్ చేసినావు, ఎక్కువ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ఓపెన్ చేసినావు అని మీకు మనవి చేస్తూ, అదేవిధంగా స్పీకర్ సార్ హరీష్ రావు గారు సీనియర్ శాసనసభ్యులు. హీ షుడ్ నాట్ మేక్ బేస్లెస్ అలిగేషన్స్. ఈ ప్రేమ్ చంద్ గారు ఈ ఫిలిప్పీన్స్ అదేదో పెట్టి నో, మీరు అడిగిన ప్రశ్నకి ఫిలిప్పీన్స్ ఎక్స్పోర్ట్ కి దేర్ ఇస్ నో మిడిల్ మ్యాన్. దేర్ ఇస్ అగ్రిమెంట్ బిట్వీన్ గవర్నమెంట్ ఆఫ్ ఫిలిప్పీన్స్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. అదేవిధంగా
I must mention a few facts here about the Telangana thing. ఫిలిప్పీన్స్ దేశానికి భారతదేశంలో మొదటిసారి ఎక్స్పోర్ట్ చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. హైయెస్ట్ ప్రైస్ ఎవర్ ప్రొక్యూర్డ్ ఫర్ ఎనీ ఎక్స్పోర్ట్ ఫర్ దిస్ వెరైటీ ఆఫ్ రైస్ ఈజ్ అవర్ అగ్రిమెంట్ విత్ ద ఫిలిప్పీన్స్ గవర్నమెంట్. I have directly spoken to the Philippines minister. It is an official agreement with the Philippines government. We can order a lot of house committees on the irrigation projects that you did, so you don't have to worry about that. Speaker sir, I want to make one small statement regarding this export, because this is a landmark achievement of the Telangana government. The export of 22,750 metric tons of rice to Philippines under a government-to-government arrangement, government of Telangana to government of Philippines, was a strategically planned operation under the Telangana Rice Mission. It generated a net profit of 1.13 crores, saved the state over 12 crores in carrying costs, and positioned Telangana as India's foremost agro-export state for rice on the global stage. The export generated a net profit of 1.13 crores for the state. On top of the profit, we awarded 12 crores in carrying cost, total net benefit of plus 13 crores to the state. We are trying to build Telangana into a global rice powerhouse. అదే విధంగా తెలంగాణ ఈ రైస్ విషయంలో ఈ ప్యాడీ అండ్ రైస్ విషయంలో వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడే 2.5 ఏళ్ళు ఈ ప్యాడీ గోడౌన్లో ఉంటే ఆల్రెడీ హ్యూజ్ కాస్ట్ ఆన్ ది స్టేట్ ఫర్ ది ఇంట్రెస్ట్ బర్డన్. అది ఇన్ ఎక్స్ట్రాడినరీ ఇనిషియేటివ్ we have exported to Philippines అంటే మీరు దాన్ని అప్రిషియేట్ చేసే బదులు దాని మీద ఏదో వేరు లొసుగులు పాయింట్ అవుట్ చేయడం కరెక్ట్ కాదు. అదేవిధంగా we have avoided net interest saved by the export was 10.55 crores. Net storage charges avoided was 1.64 crores. మరి ఈ విధంగా అన్ని విధాలుగా తెలంగాణ రాష్ట్రానికి మేలు జరిగే విషయం ఇది. అదేవిధంగా ఆ రైస్ స్టాకు అంతకుముందు 2.5 ఏళ్ళు మన స్టాక్లో ఉండే. అట్ దట్ పాయింట్ కంటిన్యూడ్ హోల్డింగ్, it was becoming a major financial liability. I must mention here, today in Telangana, we have 86 lakh metric tons in storage, and annual interest burden on the Civil Supplies Corporation is over 4,200 crores. We are trying to sell the paddy and rice in various parts of the country. I must also tell you, మీరు ప్రైస్ గురించి చెప్పారు. వేరే రాష్ట్రాలు, because you said the scam, Chhattisgarh paddy, they auctioned in 24-25, average price was 1,800. మరి అంటే దాని ప్రకారం మనం చూస్తే రైస్ ప్రైస్ 2,700, మనం అమ్మింది 3,600కి. ఆంధ్రప్రదేశ్ మొన్న ఫ్రెష్ స్టాక్ అమ్మితే మరి 3,000 రూపాయలకి పర్ క్వింటాల్ ఆక్షన్ పెడితే నోబడీ ఇన్ ద కంట్రీ ఇస్ బయింగ్. మేము 2,400 పర్ క్వింటాల్కి ఆక్షన్ పెడితే దే ఆర్ నో టేకర్స్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్ నౌ సెల్లింగ్ ఫర్ ఎథనాల్ అట్ 2250. దేర్ ఇస్ ఎక్సెస్ ప్రొడక్షన్ ఇన్ ద కంట్రీ. దేర్ ఇస్ ఎ షార్టేజ్ ఆఫ్ స్టోరేజ్ కెపాసిటీ. ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ నాట్, ఇప్పుడు ఈ ఖరీఫ్ పంటలో అధ్యక్ష రాజేశ్వరి గారు కూడా గమనించాలి, Government of India is taking only 54 lakh metric tons. Even despite that, మేము మొన్న ఖరీఫ్లో 72 lakh metric tons కొన్నాం. మరి సెంట్రల్ గవర్నమెంట్ కొనకున్నా రాష్ట్ర ప్రభుత్వం ప్యాడీ ఫార్మర్స్కి, వరి రైతులకి మేలు చేయడానికి చివరి గింజ కొనుగోలు చేసే వరకు గోయింగ్ హెడ్. మరి అదేవిధంగా ది ఎక్స్పోర్ట్ వాజ్ executed at 3,600 rupees per quintal under a government-to-government arrangement with the Republic of Philippines. This realization was market aligned given subsequent declining international price achieved through a sovereign-to-sovereign channel.
eliminating middlemen and ensuring complete transparency. Telangana Rice is a strategic initiative to transform Telangana from a surplus producing state that depends so far entirely on central agencies for stock evacuation into a globally recognized export-ready rice powerhouse with sovereign relationships, premium branding and direct market access to many countries. Telangana is among India's largest rice producing state, yet has historically been dependent on only Food Corporation of India and central allocations for stock management. The Philippines government-to-government export is the first sovereign step in this direction, a proof of concept that Telangana can directly engage international buyers at government-to-government level. This positions Telangana Rice alongside brands from Thailand, Vietnam and Cambodia in the global markets. The Telangana Rice mission delivers 5 strategic outcomes that go far beyond the profit. One is an international brand equity. Telangana Rice is now registered in the procurement systems of a sovereign country. This creates a reference point for future G2G contracts with other rice importing countries across Southeast Asia, Africa and the Middle East. Adevidanga, farmer value chain upgrade. When the state exports directly, it creates a pull-through demand that strengthens the entire value chain, from procurement at MSP to milling, logistics and quality standards. Reducing dependency on FCI. Instead of waiting for central allocation or FCI offtake, Telangana can independently manage its surplus through strategic exports, giving the state fiscal and operational autonomy. Adevidanga, today's commodity export at 3,000 rupees per quintal builds a pipeline for tomorrow's branded Telangana, Sona Masuri, Telangana Basmati and specialty rice exports at premier going. Adevidanga, we are working hard to position Telangana in the global rice market and help the Telangana farmer. మీరు అప్రిషియేట్ చేయకుంటే సపోర్ట్ చేయకుంటే బెటర్. మీరు చేసేదానికి ఏదో బదనాం చేసే ప్రయత్నం చేస్తే ఇది ఖండించే విషయం. అదేవిధంగా ది అల్టిమేట్ ఎయిమ్ స్పీకర్ సార్, తెలంగాణ ప్రస్తుత ప్రభుత్వం రైతుల దగ్గర ప్రతి గింజ కొనుగోలు చేయడానికి, ఎంఎస్పీ మీద కొనుగోలు చేయడానికి, సన్న రకాల బోనస్ చేయడానికి కట్టుబడి ఉన్నాము. మేము ఇంకో విషయం చెప్పాలి, మరి వాళ్ళకి ఆ రోజు మేము ఎక్స్పోర్ట్ చేసినప్పుడు 3,600 రూపాయలు, ఈ రోజు 3,000 రూపాయలు కూడా కొనుగోలు లేదు. అయినా సరే మేము ఆ కాంట్రాక్ట్ ఎంటర్ అయినా అని చెప్పి వాళ్ళు ఆనర్ చేస్తూ దే ఆర్ పికింగ్ అప్ at 6,975 metric tons are being exported today from Kakinada. సమాధానం చెప్పలేదు అధ్యక్ష. హరీష్ రావు గారు, సార్ నెక్స్ట్ మనం బిఎస్సీలో నిర్ణయం చేసినాము 9 నిమిషాలకు ఒక్కొక్క క్వశ్చన్ అని చెప్పేసి. ఓన్లీ 1 minute సార్, 2 minutes. నాకేం అభ్యంతరం ప్రశ్నే సార్, ఆన్సర్ రాకపోతే నేను ఏం చేయాలి సార్? సార్ నేను స్ట్రైట్ గా అడిగిన, ప్రేమ్ చంద్ గార్గ్ అనేటువంటి ఈడీ సిబిఐ కేసులో ఉన్న వ్యక్తిని రాష్ట్ర ప్రభుత్వం అడ్వైజర్ గా పెట్టుకున్నదా లేదా? పెట్టుకుంటే పెట్టుకున్నామని చెప్పండి, పెట్టుకోకపోతే పెట్టుకోలేదని చెప్పండి. నంబర్ 1. నంబర్ 2 అధ్యక్ష, 7,500 మెట్రిక్ టన్నులు ఒక ఏడాది కాలం నుంచి కాకినాడ పోర్టులో పడున్నమాట వాస్తవమా? ఆ బియ్యం పరిస్థితి ఏంది? దానివల్ల లాభం వచ్చిందా, నష్టం వచ్చిందా? నంబర్ 3, లెట్ మీ కంప్లీట్ హాఫ్ మినిట్ లెట్ మీ కంప్లీట్ సార్. లాస్ట్ క్వశ్చన్, యాసంగికి బోనస్ మా పల్లా రాజేశ్వర రెడ్డి గారు అడిగారు. గత యాసంగికి సంబంధించిన సన్న వడ్లకు ఇచ్చే బోనస్ 1,100 కోట్ల రూపాయలు ఎప్పట్లోగా చెల్లిస్తారు? నంబర్ 3. నంబర్ 4, మీరు ఇచ్చిన ఆదిత్య బిర్లా గ్రూప్ కు టెండర్ బిల్స్ ఇచ్చారా, నామినేషన్ బేస్ మీద ఇచ్చారా చెప్పండి. నంబర్ 4. లాస్ట్ సార్, మేమెవరికి రికమెండ్ చేయలేదు. ఒకవేళ మీరు ఇంత నిజాయితీగా ఉంటే హౌస్ కమిటీ అన్న వేయండి, ఫైల్స్ అన్ని స్పీకర్ గారి దగ్గర పెట్టండి, మేము వస్తాం అధ్యక్ష. మీ దగ్గరనే దాంట్లో జరిగిన అవినీతి ఏందో, అవకతవకలేందో అన్ని మేము మీకు ఆధారాలు ఇస్తాం, రుజువు చేస్తాం అధ్యక్ష. గౌరవ మంత్రి
స్పీకర్ సార్ చెప్పండి. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా హరీష్ రావు గారు అలా చెప్పారు. స్పీకర్ సార్ ఐ హావ్ రిప్లైడ్ టు హిమ్ ఐఎమ్ అగైన్ రిప్లైయింగ్ ది తెలంగాణ రైస్ ఎక్స్పోర్ట్ టు ఫిలిప్పీన్స్ ఈజ్ ఎ మేజర్ ఇనిషియేటివ్ నో అదర్ స్టేట్ ఇన్ ద కంట్రీ హెస్ ఎక్స్పోర్టెడ్ టు ఫిలిప్పీన్స్ అదే విధంగా దిస్ ఈస్ ద హైయెస్ట్ ప్రైస్ ఎవర్ అబ్టైన్డ్ ఫర్ రైస్ ఎక్స్పోర్ట్స్ ఫ్రమ్ ఇండియా టు ఫిలిప్పీన్స్ అదేవిధంగా అధ్యక్ష నేను మళ్ళీ ట్రై చేస్తా మీకెవరి మీద ఇంట్రెస్ట్ ఉండొచ్చు మీరెవరి మీద రికమెండ్ చేసిండ్రు మీరు చేసిండ్రు టెలిఫోన్లో ఫోన్ చేసి చెప్తే దాన్ని ఎంక్వైరీ చేస్తారు ఆయన అడుగుతున్నాడు చెప్తున్నా ఆయన ఒక మనిషిని సివిల్ సప్లైస్ కమిషనర్ పంపించి ఆ ఆదిత్య బిర్లా గ్రూప్ అతను వాళ్ళ వ్యాపారం ఏమని చెప్పిండు యూ షుడ్ నాట్ రైస్ యూ షుడ్ నాట్ డూ దిస్ యూఆర్ ఇన్ ద స్కామ్ యూఆర్ ఇన్ ద స్కామ్ అధ్యక్ష హరీష్ రావు గారు ఇటువంటి విషయాలు నార్మలీ హౌస్ లో ప్రస్తావించాను నేను బట్ మీరు చేసి మళ్ళా ఇంకో తప్పు చేస్తే బాగా ఎంక్వైరీ ఇప్పుడు ఇరిగేషన్ మినిస్టర్ కూడా అన్ని ఎంక్వైరీలు చేయాల్సి వస్తుంది ఇప్పుడు దానికి అధ్యక్ష ప్రేమ్ చంద్ గర్గ్ అనే వ్యక్తికి ఫిలిప్పీన్స్ రైస్ ఎక్స్పోర్ట్ కి ఏమీ సంబంధం లేదు తెలంగాణ ప్రభుత్వం ప్రతి గింజ కొనుగోలు చేయడానికి వీఆర్ కమిటెడ్ సన్న బియ్యానికి 500 రూపాయలు బోనస్ ఇవ్వడానికి అవర్ గవర్నమెంట్ ఇస్ కమిటెడ్ థ్యాంక్ యూ పల్ల రాజేశ్వర రెడ్డి గారు బోనస్ దయచేసి మంత్రి గారు గత యాసంగిలో ఇవ్వాల్సిన